చాలా మంది చిన్న పిల్లలకి ఈవెన్ 8-9 ఇయర్స్ రాకముందే కూడా పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో వీటికి రీజన్స్ 1-2 కాదు, చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. మన బాడీలో ఉండే హార్మోన్ సిస్టమ్ ని ఇది మొత్తం డిస్టర్బ్ చేసేస్తాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మీరు వాడే ప్లాస్టిక్స్ లో బిస్ఫినాల్స్ ఏ అని ఉంటాయి. అలాగే మీరు కాస్మెటిక్స్ వాడతారు కదా, వాటిలో ఉండే థాలెట్స్ అండ్ అలాగే పెస్టిసైడ్స్, కూరగాయలు గానీ పండ్లు గానీ వీటి మీద ఉండే పెస్టిసైడ్స్ ఇవన్నీ హార్మోన్ సెల్స్ మీద డిస్టర్బ్ చేసేస్తాయి. దానివల్ల పీరియడ్స్ ఎర్లీగా రావచ్చు. రెండోది వచ్చేసి ఒబిసిటీ. సో వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి లోపల ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది వెళ్ళి మన సెక్స్ హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా ప్యూబర్టీ ఫాస్ట్ గా వచ్చేస్తుంది. మనం తినే డయట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మైదా ఉండే ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటి తినడం వల్ల కూడా మనకి ప్యూబర్టీ ఎర్లీగా రావచ్చు. రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలకి నార్మల్ వెయిట్ ఉన్న పిల్లల కన్నా అట్లీస్ట్ ఒక 1.5 year ముందే ప్యూబర్టీ వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం తినే ఎగ్స్, మీట్ లో కూడా ఒక్కొక్కసారి అవి బాగా ఎక్కువగా ఇవ్వడానికి గ్రోత్ హార్మోన్ అనేది కూడా యూస్ చేస్తారు. సో వాటి వల్ల కూడా ప్యూబర్టీ రిస్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదంటే స్ట్రెస్ లెవెల్స్. పిల్లలకి స్కూల్లో గానీ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల గానీ స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. సో అది ప్యూబర్టీని తొందరగా రావడానికి చూస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ టైం ఇవ్వద్దని మీకు సోషల్ మీడియాలో డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్స్ అందరూ చాలా చెప్తున్నారు. స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. సో మనం అందరూ నిద్రలోకి వెళ్లే ముందు మెలటోనిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి పీక్ అవుతాయి. సో మీ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల అది డిస్టర్బ్ అయిపోతుంది. సో అవి కూడా మన మొత్తం హార్మోనల్ సిస్టమ్ ని మొత్తము డిస్టర్బ్ చేసేస్తాయి.